మన ముకుంద జ్యువెలర్స్ కొత్త బ్రాండ్ పూర్వి అందమైన 18 గ్రామ్స్ బంగారు ఆభరణాలు దుబాటు ధరల్లో వివరాలకు సంప్రదించండి. శ్రీమాత్రే నమః గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః తల్లి. గురుగారు, ఇప్పుడు మనం ఈ వీడియో చేస్తుంది అయితే వింటర్ సీజన్ లో కాబట్టి తరచుగా పిల్లలు జబ్బుకి గురవుతూనే ఉన్నారు. ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంది. అండ్ కొంతమంది పిల్లల్ని మనం చూస్తుంటాం, మరి అన్ని హాస్పిటల్ తిరిగామండి, అన్ని టెస్టులు చేయించాము, అయినా ఎక్కడ ప్రయోజనం లేదు, పిల్లవాడికి ఏదైనా సోకిందేమో, లేదంటే ఏదైనా దిష్టి తాకిందేమో, ఏదైనా మంత్రం కానీ లేదంటే ఏదైనా తావీజ్ కానీ కట్టించండి, లేదంటే దిష్టి తీయండి అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు అప్పట్లాగా ఉమ్మడి కుటుంబాలు లేవు కాబట్టి అప్పుడే ఫస్ట్ టైం కొత్తగా తల్లులైన పిల్లలకి ఇంకా ఏం చేయాలో తారసపడదు. వాళ్ళు కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరే, దిష్టి ఏంటి అని అనుకుంటూ ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళ కోసం మనం ఏదైనా రెమెడీ చెప్తే బాగుంటుంది గురుగారు. అంటే ఒక్కసారి చేస్తే వాళ్ళకే అర్థమైపోతుంది, అరే దీనికి నిజంగానే విలువ ఉందే అని. తప్పకుండా అమ్మా. ఇది వాస్తవానికి మా ఇంట్లో కానీ దగ్గర వ్యక్తి ఇంట్లో అంటే, ఇక నా ఇంట్లో అని ఎందుకు అంటున్నాను అంటే, నాకు అత్యంత సన్నిహితుడైనటువంటి ఒక వ్యక్తి ఇంట్లో జరిగినటువంటి సంఘటననే నేను ఇక్కడ చెప్తా. అత్తకు కోడలకు సరిగ్గా అంటే కోడలకు సిగ్గు ఎక్కువ. వివాహం జరిగిన తర్వాత, సంతానం అయిన తర్వాత, కన్సీవ్ అయినాక తను జాబ్ రీత్యా బయటికి వెళ్ళడం, అబ్బాయి వేరే సంసారం పెట్టుకోవడము, కూతురు పుట్టిన తర్వాత చిన్నతనంలో పాపకు స్నానం కూడా ఓపియాలి, అది ఇంపార్టెంట్. ఇప్పుడు ఉన్నటువంటి వారికి తెలుసా? అసలు తెలియదు, నాకే తెలియదు. వెనుకటి కాలంలో అమ్మమ్మలు నానమ్మలు నిజంగా వారు ఉండి స్నానాలు చేయించేటువంటి వారు కూడా ఉండేది. అవును, ఒక ధైర్యం వాళ్ళు మనకు. ఇప్పటి కాలంలో వీరికి ఏదో చాదస్తం ఇంకేదో అనుకుంటాం, కానీ నిజంగా అసలు ఆ అద్భుతం వేరు. అదొక పుస్తకం. అది ఉమ్మడి కుటుంబం ఉంటే కదా గురుగారు, ఆ విలువ తెలిసిన వాళ్ళకే తెలుస్తుంది గురుగారు, అందరికీ తెలియదు. కష్ట సుఖాలు అన్నిట్లో ఉంటాయి, అన్ని భరించాల్సి వస్తుంది, కానీ ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరన్నా కావాలి అనిపిస్తుంది చూడండి, అప్పుడు తెలుస్తుంది ఆ పెద్దవాళ్ళ విలువ. 100%. ఒక మనిషికి కొండంత మనిషికి కూడా నరదృష్టి సోకి కుప్పగొలిపోయి జ్వరం వచ్చి ములుగుతూ ఉంటారు. అయ్యో అమ్మ ఎవరో కనబడ్డట్టు అనిపిస్తుంది. నాన్న చనిపోయి కొన్నేళ్ళు అవుతుంది, ఆ నాన్న పిలుస్తుండు నాన్న అని కలవరించేటువంటి వారు కూడా ఉన్నారు. అంటే తల్లులకు కొందరికి, అందరికన్నా అనట్లేదు, కొంచెం ఈగో ఫీలింగ్ మూలకంగా అత్తలతో ఏంది మాట్లాడేదానిగో, అంటే ఇక్కడ ఇదొకటి చెప్పుకోవచ్చును, మరొకటి ఏంటి అంటే పాపం వృత్తిరీత్యా కూడా. ఎందుకంటే భార్య భర్త ఇద్దరు కష్టపడితే కానీ నడవని పరిస్థితులలో కూడా ఉన్నది ఇవాళ రేపు. అడ్జస్ట్మెంట్స్ రెండు వైపులా ఉండాలి గురుగారు. మా కాలంలో లాగానే ఉంటామంటే నడవదు, అలా అని మొత్తం ఈ కాలంతో మమ్మల్ని అడ్జస్ట్ అవ్వండి అంటే కూడా నడవదు. కనుక ఏది ఏమైనా కూడా ఒక పుస్తకము, అమ్మమ్మ కానీ నానమ్మ కానీ వారు అనేటువంటిది చిన్నపిల్లల వద్ద ఉంటే ఎన్నెన్నో కూడా వారు చేసినటువంటి రెమెడీస్ చాలా ఉంటాయి. ఇప్పుడు వంటింటి చిట్కాలు వాస్తవానికి పిల్లలకు వెల్లుల్లిపాయకు సంబంధించినటువంటి ఒక దండను చేసి మెడలో వేస్తారు. అధికంగా శ్వాసకు సంబంధించింది కానీ దగ్గు తక్కువ అవడం లేదు అనుకున్నా కూడా వెల్లుల్లి రెబ్బలు ఉంటావు కదా, అవి రెబ్బలు తీయకుండానే వాటిని ఒక దండలాగా గుచ్చి మెడలో వేస్తారు. ఇదొకటి. రెండవది వాము, దానికి సంబంధించింది కూడా చక్కగా మరిగించి చల్లార్చిన తర్వాత పిల్లలకు అది అందిస్తూ ఉంటారు. అంటే ఇవన్నీ కూడా చిట్కాలు, ఇవి వంటింటి చిట్కాలు కానీ లేదు, ఇవన్నీ మనకు తెలియని చిట్కాలు, ఇవి పెద్దవాళ్ళకు తెలిసినవి. ఇక అన్నింటికంటే అద్భుతమైనది ఏమిటాయి అంటే ఎండుమిర్చి. ఈ ఎండుమిర్చిని తీసి దిష్టి తిప్పి గ్యాస్ మీద కాలుస్తారు. ఆ పొగకు మొత్తం అంటే ఆ దిష్టి చూడగో ఎంత ఘాటు వస్తుందో, అబ్బా దిష్టి బాగా తాకింది అబ్బాయికి అంటుంటారు దిష్టి తీసి. ఇలాంటివి ఎన్నో కూడా ఉంటాయి. కొందరు దగ్గరలో ఉండేటువంటి దేవాలయానికి తీసుకువెళ్తారు. గర్భగుడిలోకి ఒకసారి బాబుని తీసుకెళ్ళండి, అమ్మవారి పాదాలకు తాకియండి అని కొందరు అంటారు. ఇప్పుడు నేను చూస్తూ ఉంటా కదా, నేను దేవాలయంలో ఉంటా, తీసుకొని వెళ్తూ ఉంటా పాపం పిల్లలను, సంతోషం వేస్తుంది.
వారికి మంచి తాయితులు కూడా ఇస్తూ ఉంటా. వారు నా తాయితల కోసం అయితే అంటే నేను చెప్పరాదు కానీ ఇక ఆ లైన్ క్యూ అయితే ఇంత అంత కాదు. ఆదివారం వచ్చింది అంటే దుర్గా అమ్మవారికి సంబంధించి జాజి రాతి తావిత్తు. ఇది ఎంతటి విశేషమైనటువంటిది అంటే మోస్ట్ పవర్ఫుల్. ఎక్కడికి ఇది ధరించిన తర్వాత ఎంత ప్రశాంతంగా నిద్రపోతున్నారంటే గురువు గారు మా పిల్లలు చాలా ప్రశాంతంగా ఉన్నారు అనేటువంటి సమాధానము వారు మరొకరికి చెప్పడము, వారు ఇంకొకరికి చెప్పడం, ఇట్లా లైన్గా రావడం. ఎందుకంటే అది అంత ఈజీగా ఇచ్చేటువంటిది కాదు. ఒక 1 వీక్ అన్న టైం పడుతుంది. కేవలం అమావాస్య పౌర్ణమిలలోనే మనం అది సేకరించి ఇచ్చేటువంటి జాజిరాతి తాయిత్తు. ప్రకృతి ఇచ్చినటువంటి ఒక 9 వనమూలికలను అందులో మనం యాడ్ చేసి ఇవ్వడం. సో అదొకటి ప్రాసెస్. ఇక ధూపం అంటారు. ఈ ధూపంలో చక్కగా ఇప్పుడు ఇవాళ రేపు ఏంటంటే దూద్ స్టిక్స్ వచ్చాయి. ఈ దూద్ స్టిక్స్తో వేసేటువంటి ధూపం వేరే ఉంటుంది, బొగ్గులపై వేసేటువంటి ధూపం వేరే ఉంటుంది. బాగా గమనించుకోండి. పిల్లలకు దిష్టి తాకుతుంది అనేటువంటి క్రమంలో రాగి చెట్టుకు సంబంధించినటువంటి బెరడును తీసుకొని రావాలి. ఇది అత్యంత టాప్ సీక్రెట్. రావి చెట్టు యొక్క బెరడును చిన్నగా కట్ చేసి ఈ బొగ్గులపై వేసి కొంత ధూపాన్ని యాడ్ చేసి వేస్తే కనుక అందులో కొన్ని వెల్లుల్లి రెబ్బలు ఆ పై తీసినటువంటి పొట్టును కూడా యాడ్ చేసి వేయడము, వారు పడుకుని స్నానం చేసిన తర్వాత ఒకసారి రాత్రి ఒకసారి ఈ ధూపం వేయడం ద్వారా పిల్లలు అత్యంత అద్భుతంగా కూడా నిద్రలో నవ్వుతూ ఉంటారు. వారు ఇది మాత్రం సత్యంగా చూడండి, ప్రశాంతంగా నిద్రపోతారు. నిద్రలో వాళ్ళు ఏదో తెలియకుండానే నవ్వుతూ ఉంటారు. నిజంగా పిల్లలు నిద్రలో నవ్వుతుంటే వారితో భగవంతుడు మాట్లాడుతున్నాడు అని కూడా అమ్మమ్మలు నానమ్మలు చెప్పిన విషయాలు. కనుక ఏది ఏమైనా కూడా పిల్లలకు ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఇబ్బందులు వస్తూ ఉన్నా కూడా ఇలాంటి ధూపం వేయండి. ఓమ నీరు అనేటువంటిది అత్యంత అద్భుతంగా పనిచేస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా జాజిరాతి తావిత్తు అనేటువంటిది వారికి ఒక రక్షలాగా ఉంటుంది. ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి లాకెట్ కూడా అద్భుతంగా వీరికి యూజ్ అవుతుంది. ఇక అత్యంత ముఖ్యంగా ఏమిటి అంటే కొత్త వ్యక్తులు ఎవరు వచ్చినా కూడా వారికి పిల్లల్ని ఇవ్వద్దు, చూడనివ్వద్దు. ఇప్పుడు ఇవాళ రేపు చూస్తున్నాం, రామ్ చరణ్ గారు ఉపాసనకు అమ్మాయి పుట్టి ఎన్ని రోజులు అవుతుంది, ఇప్పటి వరకు రివైల్ చేసిరా? ఎందుకు అంటే అట్లా ఉంటాయి, కొన్ని కొన్ని ఉంటవి. అది మనకు తెలిసి తెలియక వాడు పుట్టగానే ఫోటో తీస్తున్నాడు, ఆ ఫ్లాష్ కళ్ళ మీద పడి కళ్ళకు కూడా ఎఫెక్ట్ పడేటట్టుగా ఫోటో తీసి మన వాట్సాప్ స్టేటస్లో కొడుకు పుట్టాడు గాడు గిఫ్ట్ అని చెప్పి ఈ ఫోటో బాలది ఇంకో 2 తీరా అని తల్లి అంటది. ఏది ఏమైనా ఒక మాట నేను చెప్పదలుచుకున్నా, ఎవరు ఏమనుకున్నా మంచిది. అమ్మమ్మ ఇంటి నుండి ఉండేటువంటి ప్రేమ నానమ్మ ఇంటి నుండి అయితే ఉండదు. ఒప్పుకున్న మొట్టమొదటి మగ మనుషులు మీరే. నిజంగా చెప్తాను, నేను ఉన్న విషయం చెప్తాను. ఇది మాత్రం సత్యం. కింద ఎవరైనా కామెంట్ పెట్టండి నా సంతోషం కోసం, అంతే. ఇంకా అక్కడ అప్పుడప్పుడు వచ్చిపోయే చుట్టాలం కాబట్టి అట్లానే ఉంటది గురుగారు. గరికి మురికి దాల్బరాబర్ అనేదో సామెత ఉంది కదా, అట్లా అమ్మమ్మ చేసేటువంటి సేవ అంతా ఇంత కాదు పాపం. పిల్లలకు వామిటింగ్ వస్తుందన్నా కూడా ఇట్లా చేతులు ఇట్లా పెడుతుంది, కక్కు నా చేతుల కక్కని. నిజంగా అవునండి, అవునండి, 100%. అంటే ఉంటది ఉండదని కాదు కానీ కొంచెం నామోషి, ఆ దర్జా దర్పం నానమ్మ అన్న ఫీలింగ్ ఉంటది. అమ్మమ్మ అయితే పాపం. ఎస్ గురుగారు చెప్పకనే చాలా చాలా 3-4 రకాల రెమెడీస్ చెప్పారు. చాలా చంటి పిల్లలకి ముఖ్యంగా ఈ సీజన్ లో, వింటర్ సీజన్ లో ఉపయోగపడుతుంది. ట్రై చేసి చూడండి. చాలా సంతోషం గురుగారు. మహాదేవ.